లెమన్ ఓట్స్ సూప్ లేదా ఓట్స్ లెమన్ సూప్ మీరు ఎలాగైనా కూడా పిలవచ్చు. సో ఈ ఓట్స్ లెమన్ సూప్లో ఏంటి, మనకి ఓట్స్ ఉన్నాయి, అలాగే లెమన్ కూడా ఉంది. ఈ రెండింటి కాంబినేషన్తో మనం చేయబోతున్నాము. ఇక ఓట్స్ గురించి చెప్పాలి అంటే ఎన్నో చెప్పచ్చు. చాలా చాలా మంచి సూపర్ ఫుడ్ ఏంటి అంటే ఓట్స్ అనమాట. ఇక లెమన్, మన శరీరానికి కావాల్సిన వైటమిన్ సి అధికంగా ఉండేది లెమన్లో. మరి ఈ రెండింటి కాంబినేషన్ సూప్ ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉండబోతుంది. మరి ముందుగా ఓట్స్ లెమన్ సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఓట్స్ లెమన్ సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఆలివ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, ఓట్స్ 1 కప్పు, లెమన్ గ్రాస్ కొద్దిగా, మిరియాలు కొద్దిగా, సెల్లరీ 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, వెజిటబుల్ బ్రోత్ 1 కప్పు, తరిగిన బ్రాకలీ కొద్దిగా, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. ఓట్స్ లెమన్ సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం ఏంటి, మనం ఓట్స్ తీసుకున్నాము, క్యారెట్ ముక్కలు తీసుకున్నాము, బ్రాకలీ చిన్న ముక్కలు కట్ చేసుకున్నాము, ఆ తర్వాత సిలాంత్రో తీసుకున్నాము, అండ్ లెమన్ గ్రాస్ తీసుకున్నాము, అలాగే మిరియాలు. ఇవన్నీ మామూలుగా సూప్లో ఉండేవి. కొన్ని అంటే సూప్ అంటే కొన్ని కామన్గా ఉంటాయి, కొన్ని మాత్రం మన టేస్ట్ యాడ్ చేసే విధంగా ఉంటాయి. అయితే ఓట్స్, ఇక ఓట్స్ అనేది సూపర్ ఫుడ్ అండి. ఓట్స్ని నేను బాగా స్టార్ట్ చేసింది ఎప్పుడు అంటే పోస్ట్ డెలివరీ అనమాట. సో పోస్ట్ డెలివరీ ఓట్స్ అనేది చాలా ఎక్కువగా తీసుకున్నాను. దానివల్లే అసలు వెయిట్ లాస్ అయ్యానేమో అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు నాకు. అంటే మిల్క్ ప్రొడక్షన్కి బాగుంటుంది, మన వెయిట్ తగ్గడానికి బాగుంటుంది, మన ఎనర్జీ లెవెల్స్ని మెయింటైన్ చేయడానికి కూడా బాగుంటుంది ఓట్స్. ఎందుకంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, మనకి కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అంటే కొంతమందికి అధికంగా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది, అంటే అసలు మోషన్ ఫ్రీగా అవ్వకపోవడము, ఇటువంటి ఇది మెయిన్ ప్రాబ్లం చాలా మందిలో. సో అటువంటి వాటికి ఏంటి అంటే ఓట్స్ అనేవి చాలా బాగా హెల్ప్ చేస్తుంది కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ. సో ఓట్స్ అనేది జనరల్గా ఉదయం పూట తీసుకుంటేనే బెటర్. ఓట్స్ పుడ్డింగ్ అని వస్తుంది, తర్వాత ఓట్స్ని జావలాగా కాచుకోవచ్చు, అంటే మామూలుగా నీళ్లు వేసి కాచుకోవచ్చు, లేదు అంటే పాలు వేసి కాచుకోవచ్చు. ఇలా ఏ విధంగా మనం ఏ రూపంలో ఓట్స్ తిన్నా కూడా అది చాలా మంచిది. అలాగే క్యాన్సర్ కారకాన్ని తగ్గించే విషయంలో కూడా ఓట్స్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇక ఫైబర్ ఎక్కువగా ఉంది కాబట్టి డైజెషన్ విషయంలో అసలు ఇంకా మనకి ఏ టెన్షన్ లేదు. ఒక చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా సరే మంచి ఎనర్జీ కావాలి, త్వరగా డైజెషన్ అయిపోవాలి, వెయిట్ రాకూడదు, మనం బరువు తగ్గాలి. ఇన్ని రకాల లక్షణాలు కలిపి ఉన్నది ఏంటి అంటే మనకు ఓట్సే. సో ఓట్స్లో మనము కావాల్సింటే దానిపైన మనకు డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, అవిసె గింజలు వేసుకోవచ్చు, దాంట్లో ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. అలా ఒక సూపర్ ఫుడ్కి మనం ఇంకో సూపర్ ఫుడ్ని యాడ్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. అయితే మనం ఓట్స్ని అలా డైరెక్ట్గా మనం పాలల్లో ఉడికించుకొని అలా కూడా తినొచ్చు. ఇంకో రకంగా ఏంటి అంటే మనం షేక్స్లో కూడా వేసుకోవచ్చు. అంటే బనానా షేక్, యాపిల్ షేక్, తర్వాత ఫ్రూట్ షేక్, బ్లూబెర్రీ షేక్, ఇలా ఎటువంటివి మనం ఉదయం చుప్పుట చేసుకున్నా కూడా మనం ఓట్స్ని కూడా అందులో యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఓట్స్ని ఏదో ఒక రూపంలో చేసుకోవచ్చు అండి. ఇంకా ఇప్పుడు కాలంలో అయితే రకరకాలు ఇడ్లీలు, దోశలు, ఇలా బోల్డ్ రకాలు చేసుకుంటున్నారు. సో చక్కగా డైజెషన్ అయ్యేటువంటి చక్కటి సూపర్ ఫుడ్, వెయిట్ తగ్గించే సూపర్ ఫుడ్, మంచి ఎనర్జీనిచ్చే సూపర్ ఫుడ్ ఏది అంటే అది ఓట్స్ అని అందరూ చెప్పాల్సిందే. అయితే ఈరోజు ఓట్స్ అలాగే లెమన్ కాంబినేషన్ అనమాట. లెమన్ ఎందుకు, ఇక మనకు వైటమిన్ సి మనకు అధికంగా ఉండేది ఏంటి అంటే మనకి లెమన్, అలాగే మనకి ఈ లెమన్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, యాంటీ వైరల్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి, యాంటీ ఇన్ఫెక్షియస్ అనమాట. అది అంటే మనకి ఎటువంటి మన శరీరాన్ని కాపాడడానికి అదొక కవచంలా వైటమిన్ సి పనిచేస్తుంది కాబట్టి సో ప్రతిరోజు 100% అందరూ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ లెమన్ అనేది ఏదో ఒక రూపంలో తీసుకోవాల్సిందే. మరి ఈ రెండింటి కాంబినేషన్తో మనం సూప్ తయారు చేసుకోబోతున్నాం. మొదలు పెట్టేద్దామా? చాలా సింపుల్ అండి. ఇది మనకు సాయంత్రం పూట చక్కగా డిన్నర్ చేసే ముందు ఎప్పుడైనా వేడివేడిగా తినాలనిపించినప్పుడు కూడా హాయిగా మన ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. మొదలు పెట్టేద్దాం. అంటే సాధారణంగా సూప్స్ అనేవి మనము ఐదర్ లంచ్ కన్నా ముందు లేదు అని డిన్నర్ కన్నా ముందు తింటూ ఉంటాం. సాధారణంగా మనకు అది అలవాటు. కానీ ఈ సూప్ అనేది నాకు ఎప్పుడు ఏమనిపిస్తుంది అంటే అండి, కడుపు హెవీగా అయిపోతుంది, అసలు ఏం తింటామా తర్వాత అనిపిస్తుంది. కానీ ఈ సూప్ తాగితే ఏంటంటే ఆకలి అనేది పెరుగుతుంది. మీరు ఒకవేళ 7 గంటలకి ఈ సూప్ తాగారనుకోండి, 7:30, 8 గంటల ప్రాంతాల్లో మీకు చాలా బాగా ఆకలిస్తుంది. అలాగే రుచికి మంచిది, ఆరోగ్యానికి కూడా మంచిది, బాగుంటుంది. అయితే ముందుగా మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకుందాం. ఇది పిల్లలు కూడా ఇష్టపడతారండి. మనం లెమన్ కూడా వేస్తున్నాం కాబట్టి చక్కగా లెమన్ ఫ్లేవర్ కూడా ఉంటుంది, లెమన్ గ్రాస్ కూడా వేస్తున్నాము. అవన్నీ కలిస్తే ఏంటి అంటే కాస్త వాళ్ళకి హోటల్లో తిన్న ఫీలింగ్ అనేది వస్తుంది కదా. మనం ఇంట్లోనే హ్యాపీగా మన ఇంట్లో ఉండే వాటితోనే మనం తయారు చేసుకుంటున్నాము చక్కగా హోటల్ స్టైల్లో. ఆ విధంగా వాళ్ళకి చెప్పి ఇవ్వచ్చు మనం. బాండి కాస్త వేడైన తర్వాత ముందుగా కాస్త ఆలివ్ ఆయిల్తో చేసుకోవచ్చు, నార్మల్ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. ముందుగా కాస్త ఆలివ్ ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం ముందుగా
సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసేసుకుందాం. క్యారెట్ ఫ్రై అవుతూ ఉండగా కాస్త బ్రాక్లీ, సన్నగా కట్ చేసుకున్న బ్రాక్లీ, ఇది కూడా ఒకసారి వేయించేసుకుందాం. చూసారా అంత చక్కగా గ్రీన్ రెడ్ చాలా కలర్ఫుల్గా ఉంది కూడా. ఆ తర్వాత సెలరీ స్టిక్స్ వేసుకుందాం. ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వేసేసుకుందాం. సన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి ఒక 20% వరకు చక్కగా ఆలివ్ ఆయిల్లో అలా ఫ్రై అవుతుంటే మంచి స్మెల్ వస్తుంది. ఆ తర్వాత మనము మిరియాలు ఇలా కాకుండా కచ్చా పచ్చగా దంచుకొని వేసుకుందాం. ఇలా కచ్చా పచ్చగా దంచుకున్న మిరియాలు, ఇది ఒకసారి వేయించేసుకుందాం. అంటే మనకు సూప్కి సాధారణంగా మనం ఎటువంటి స్పైసెస్ వేసుకోము, అప్పుడప్పుడు పచ్చిమిరపకాయ వేసుకుంటాం కొన్ని, బట్ జనరల్లీ అయితే మనకి మిరియాలు పెప్పర్ పౌడర్తోనే మనం చేసుకుంటాం. అది కూడా ఏంటి పైన నుంచి టాపింగ్గా వేసుకుంటాం. ఆ తర్వాత ఇందులో కాస్త లెమన్ గ్రాస్ కూడా వేసుకుందాం. ఇది కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది కాబట్టి, ఇది అంటే అసలు సిసలు సూప్కి మంచి ఫ్లేవర్ వచ్చేది ఏంటి అంటే దీంతోనే. అది లెమన్ గ్రాస్ వేగుతుంటే ఆహా సూపర్ స్మెల్ వస్తుందండి. ఆ తర్వాత మనం ఓట్స్ వేసుకుందాం. ఇది మనకు రా ఓట్సే అండి. ఓట్స్ కూడా దాని తగ్గ క్వాంటిటీస్లో వేసుకుందాం. నేను సమానంగా ఉంచుతున్నాను వెజిటబుల్స్, అలాగే మన ఓట్స్ అనేది సమానంగా తీసుకుంటున్నాను క్వాంటిటీ. అంటే మనకి ఓట్స్ అలాగే మధ్యలో కూరగాయలు ఇవన్నీ కూడా మనకు చక్కగా రావాలి తింటున్నప్పుడు. ఓన్లీ ఓట్స్ వస్తే కూడా బాగోదు, ఓట్స్ జావలాగా ఉంటుంది. అందుకు ఈక్వల్గా వేసాను క్వాంటిటీస్. ఇది ఒకసారి వేయించేసుకుందాం. దీంట్లో కాస్త ఉప్పు కూడా దానికి తగ్గట్టుగా వేసేసుకుందాము. కావాల్సింటే అంటే మనకు వాటర్ పోసుకుంటాం కాబట్టి కావాలంటే లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. సో చూసారా అంత సింపుల్గా చేసేస్తున్నాను. సో దీంట్లో మీరు క్యాబేజ్ వేసుకోవచ్చు. తర్వాత ఇంకా మీకు సూప్లో జనరల్గా మీకు ఎటువంటివి ఇష్టపడతారో అవన్నీ కూడా వేసేసుకోవచ్చు. ఇది వేగిపోయింది కాబట్టి ఇందులో మనం వెజిటబుల్ బ్రోత్ వేసుకుందాం. అంటే మన కూరగాయలు ఉడికించిన లేదా మరిగించినటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో మనకి అది మనం వృధాగా ఎప్పుడు పడేయకూడదు. ఇటువంటి వాటిలో మనం హ్యాపీగా వాడుకోవచ్చు. ఆ వెజిటబుల్ వాటర్ని ఇందులో వేస్తాం. ఇదే కాకుండా ఇంకొంచెం కూడా యాడ్ చేసుకుందాం. సూప్ కాబట్టి సూపీగా ఉండాలి కదా. యాక్చువల్లీ మనం సూప్స్లో ఏంటి అంటే కాస్త మొక్కజొన్న పిండి అది వేసుకుంటాం. ఎందుకు? కన్సిస్టెన్సీ కొంచెం థిక్ అవ్వడానికి. కానీ దీంట్లో అవసరం లేదు. ఎందుకంటే ఓట్స్లోనే ఒక జిగురు ఉంటుంది, ఒక స్టార్చ్ ఉంటుంది, అది బయటికి వస్తుంది కొంచెం మరిగిన తర్వాత. సో దానివల్ల మనకు జిగురుతనం అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఇంకా ప్రత్యేకంగా వేరే వేసుకోవాల్సిన అవసరం అయితే ముఖ్యంగా ఓట్స్ విషయంలో అయితే అస్సలు లేదండి. ఓకే, సో ఇది మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా మరిగిచ్చేసామనుకోండి, కూరగాయలు, ఓట్స్, అలాగే మనం వేసిన లెమన్ గ్రాస్ ఇవన్నీ కూడా చక్కగా మరిగి సూపర్ టేస్టీ అవుతుందన్నమాట మన సూప్. చూసారా ఇలా చక్కగా మనం విరామానికి ముందు నీళ్లు పోసుకున్నాము. చిన్న జిగురు వస్తుందని చెప్పాను కదా, చూసారా ఇలా కొంచెం థిక్ అయింది. అదంతా మనకి ఓట్స్ నుంచి వచ్చినటువంటి స్టార్చ్ అన్నమాట. చాలా బాగుంది, చక్కగా రంగు మారింది, స్మెల్ కూడా అద్భుతంగా వస్తుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసేయచ్చండి. లెమన్ జ్యూస్ ఉంది, అది మనము సూప్లోకి అంటే కప్లోకి తీసుకున్న తర్వాత ఎవరి కప్స్లోకి వాళ్ళు తీసుకున్నాక మన ఇంట్లో అయితే హ్యాపీగా వేసేసుకోవచ్చు. ముందుగా ఈ బౌల్లోకి తీసేసుకుందాం. సో దీంట్లో మీకు ఏదైనా కారం ఇంకా యాడ్ చేసుకోవాలి అనుకుంటే పెప్పర్ పౌడర్ మన ఇంట్లో ఉంటుంది కాబట్టి వేసేసుకోవచ్చు. ఆ తర్వాత
ఇందులో చక్కగా ఫైనల్గా కొంచెం నిమ్మరసం పిండేసుకుంటే ఆహా, రుచి చూసినప్పుడు అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇలా చాలా చాలా హెల్తీగా కేవలం 5 నిమిషాల్లో మన ఇంట్లోనే తయారు చేసుకునే విధంగా చక్కటి ఓట్స్ లెమన్ సూప్ తయారైపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఓట్స్ లెమన్ సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఆలివ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, ఓట్స్ 1 కప్పు, లెమన్ గ్రాస్ కొద్దిగా, మిరియాలు కొద్దిగా, సెల్లరీ 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, వెజిటబుల్ బ్రోత్ 1 కప్పు, తరిగిన బ్రాకలీ కొద్దిగా, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. ఓట్స్ లెమన్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ లో ఆలివ్ ఆయిల్ వేసి వేడైన తర్వాత అందులో క్యారెట్ ముక్కలు, తరిగిన బ్రాకలీ ముక్కలు, సెలరీ స్టిక్స్, దంచిన మిరియాలు, కాస్త లెమన్ గ్రాస్, ఓట్స్, కొంచెం ఉప్పు వేసి అది వేగిన తర్వాత ముందుగా తయారు చేసుకున్న వెజిటబుల్ బ్రోత్ ని కూడా వేసి కాస్త నీళ్లు పోసి బాగా కలిపి మరిగించుకోవాలి. అలా మరిగిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి నిమ్మరసం పిండుకొని సర్వ్ చేసుకుంటే ఓట్స్ లెమన్ సూప్ రెడీ.